ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గనీనా బ్లాగ్స్. ఈరోజు మన ఇంటికాడ పిల్లలందరికీ కృష్ణుడు వేషం వేస్తారు అనమాట. అందుకనే పిల్లలందరికీ కృష్ణుడు రాధ గెటప్ వేసి ఫొటోస్ అనేది దించారు అనమాట. ఆ ఫొటోస్ అనేది నా దగ్గర లేవు, అందుకని నేను ఇలా యాడ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే అది బయట పబ్లిసిటీ వేయొద్దు అని చెప్పడం వల్ల నేను చేస్తలేను. ఎందుకంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మా ఇంటి పక్కన అక్క వాళ్ళ కొడుకుకి కృష్ణుడు వేషం వేస్తున్నా, వాళ్ళ కూతురికి ఆ అక్క రాధేశం వేస్తుంది. సో అక్కడ నేను చిన్న వ్లాగ్ అనేది తీసిన అనమాట. నైట్ 6 o'clock అంటే ఆఫ్టర్నూన్ అలా టైంలో తీసారనమాట. ఇక నైట్ కొన్ని ఫొటోస్ అనేది దించారనమాట. అందరూ పిల్లలందరూ రెడీ చేసిన తర్వాత ఇలా అయిపోయింది అనమాట కృష్ణాష్టమి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మీరు ఏమేమి రెసిపీస్ చేసుకున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని కింద కమెంట్ సెక్షన్ కమెంట్. మేమైతే ఎలాంటి కృష్ణాష్టమి అట్లా ఏం చేసుకోము, లైట్గా దేవునికి దీపం ముట్టించి మొక్కేస్తాం అనమాట. ఇట్లా కృష్ణుడి వేషం అవన్నీ లేదనమాట మా జనరేషన్కి. మా తమ్ముని కూడా వేయలే, ఇప్పుడు అందరు వేస్తారు. సో మీరు కూడా కృష్ణుడు రాధ వేషం వేసిరా చిన్నగా ఉన్నప్పుడు అనేది కింద కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. ఎందుకంటే తెలుస్తుంది అంటే ఎప్పటి నుంచి వేసారు, మీరు ఏ ఇయర్ వేసారు అనేది కూడా కింద కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. మేమైతే స్కూల్లో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకోరు. ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లలు కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకుంటారు. అంత అయిపోయిందనమాట. ప్రతి ఒక్కరు కృష్ణాష్టమి వచ్చిందంటే కృష్ణుడు రాధేశం వేస్తారు. మేము చదువుకున్నప్పుడు అయితే అవన్నీ లేవు. మేము చదువుకున్నప్పుడు ఇవన్నీ పెడితే మంచిగా ఎంజాయ్ చేస్తుండే అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే. ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయమంటే ఈ కృష్ణుడు ఈ హాఫ్ సారీ కట్టుకొని స్కూల్కి పోవాలన్నా అని అంటారు. అందుకని మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నిన్న నేను కృష్ణాష్టమి రోజు మా ఇంట్లో తులసి చెట్టు లేదు, ఎండిపోయిందనమాట. తులసి, ఉసిరి చెట్టు, ఇంకా కృష్ణ తులసి 3 చెట్లు తీసుకున్నాను. ప్లాంట్స్ చెట్లు అంటే పెద్దవి కావచ్చు, తీసుకున్నా. అది ఇప్పుడు ప్లాంటింగ్ చేద్దామని అనుకుంటున్నా, చూద్దాం. అదే అనమాట, ఓన్లీ 3 ప్లాంట్స్. ఈ 3 ప్లాంట్స్కే బ్లాగ్ చేస్తురా అని మళ్ళీ కింద కమెంట్స్లలో పెట్టద్దు. ఎందుకంటే బ్లాగ్ ఏం చేయాలని అర్థమవుతలేదు. అందుకని ఇది చేస్తున్నా, ఎట్లయినా చేస్తున్నా, దీంట్లోనే బ్లాగ్ చేస్తా అని అనుకుంటున్నా. ఇవి కూడా ఉన్నాయి,
కడిగేసి ఇప్పుడు మనం ప్లాంటింగ్ అనేది చేస్తాం. వీడియో క్లారిటీ వచ్చిందా, ఇంకా అట్లనే వాయిస్ అనేది క్లారిటీ వస్తుందా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే కొత్త యాప్లో వేరే యాప్లో నేను ఎడిటింగ్ అనేది చేస్తున్నాను. ఇది కొంచెం మంచిగా ఉంటుంది ఫస్ట్ దానికంటే. అంటే ఎలా ఉందనేది ఫస్ట్ వీడియోకి ఈ వీడియోకి కొంచెం కంపేర్ చేసి చెప్పారా. మంచిగా ఉందంటే ఇలానే కంటిన్యూ చేస్తా, మంచిగా లేదంటే దాంట్లోనే కంటిన్యూ చేస్తాను అనమాట. ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇంకా వాయిస్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్. Thank you.